మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలం అయినటువంటి మరి తిరుమల తిరుపతి విశిష్టతని, లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతని దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం రాజకీయంగా వాడుకొని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారని, లడ్డూ విశిష్టతని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద పెట్టారని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారిని చేదరించుకోనటువంటి ఒక్క హిందూ కూడా లేరు. అందరు ఇష్టానుసారం చేదరించుకుంటా ఉన్నారు. ఆయన ఇష్టానుసారం చంద్రబాబు గారిని చేదరించుకుంటున్నారు. హిందువులన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారు చేసిన పని ప్రతి ఒక్కరు కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. విమర్శ చేయనటువంటి ఒక్క హిందువు కూడా లేరంటే ఇది అతిశయోక్తి కాదు. ఇది ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నామంటే, తిరుమల వచ్చినటువంటి నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా లేవని, ట్యాంకర్లు తిప్పి పంపామని, ఆ నెయ్యిని ఎక్కడా వాడలేదని ఈవో శ్యామలరావు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు అవి వాడేశారని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, బంగారంలాగా ఆయన మీద రాజకీయాలు చేయమని చెప్తా ఉన్నారు. కానీ దేవుణ్ణి, మతాల్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చెయ్యొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను కానీ, సవాల్ని కానీ స్వీకరించే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా? తిరుమలలో నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా నెయ్యి సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళది. నాణ్యత టెండర్ కండిషన్స్ బట్టి నాణ్యత ప్రమాణాలకి పాటించి వాళ్ళు నెయ్యి సరఫరా చేయాలి. చెయ్యకపోతే తిప్పి పంపిస్తారు. ఇది రెగ్యులర్గా నడిచే ప్రక్రియ. ఇది రెగ్యులర్గా నడిచే ప్రక్రియే. మనం చూసాం కదా. ఇందులో చాలా స్పష్టంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తిరుమలలో నెయ్యి గనక సరిగ్గా సరఫరా చెయ్యకపోతే ఆ విషయాన్ని తిరుమల ఈవో గారు శ్యామలరావు గారు బయట పెట్టాలి. ఆయన ఎందుకు బయట పెట్టలేదో సమాధానం చెప్పాలి. టీటీడీలో నెయ్యి కనుక సరిగ్గా సరఫరా కాకపోతే ఆ విషయం బయట పెట్టాల్సింది ఎవరు? ఈవో గారు బయట పెట్టాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్, టీడీపీ ఆఫీసు బయట పెట్టడానికి గల కారణం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా, లేకపోతే ఈవో శ్యామలరావు గారు చెప్తారా, లేకపోతే కూటమి నాయకులు సమాధానం చెప్తారా? ఈ విషయానికి చెప్పమనండి. అసలు జూలై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు చంద్రబాబు నాయుడు గారు రిపోర్టును ఎందుకు బయట పెట్టాలా? లేకపోతే ఈవో శ్యామలరావు గారు ఎందుకు బయట పెట్టాలా? దీనికి సమాధానం చెప్పండి. అందరూ కూడా ఒకసారి ఆర్డర్ చూస్తే మొట్టమొదట సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఒక మీటింగ్లో మాట్లాడుతూ సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడి నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు ఉందని మాట్లాడారు.
మరి అదే రోజున ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడారని చెప్పడానికి నిదర్శనం వెంటనే ఈఓ గారు 4 ట్యాంకర్లని మేము రిజెక్ట్ చేశాం, షోకాజ్ నోటీస్ ఇచ్చాం, వాటిలో వనస్పతి ఆయిల్ కలిసిందని చాలా స్పష్టంగా చెప్పారు. ఈఓ గారేమో రిజెక్ట్ చేశామన్నారు, చంద్రబాబు నాయుడు గారేమో వాడేమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేమన్నా అక్కడ తనిఖీ చేశారా? లడ్డూలు తయారు చేసే దగ్గర ఈయన నుంచొని చూశారా? దీనికి సమాధానం చెప్పాలి. సెప్టెంబర్ 19న ఎన్డీడీబీ రిపోర్ట్ని ఎవరు విడుదల చేయాలి? ఈవో శ్యామలరావు గారు విడుదల చేయాలి. కానీ టీడీపీ ఆఫీసులో విడుదల చేశారంటేనే ఇందులో ఎంత పెద్ద కుట్ర ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 18న చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ గురించి మాట్లాడారు. 19న టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టు విడుదల చేశారు. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కదా, దాన్ని టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం ఏంటి? సెప్టెంబర్ 20న వరుసగా 18, 19, 20 20వ తారీఖున ఈఓ గారు మళ్ళీ మాట్లాడుతూ ఆ 4 ట్యాంకర్స్ని ఎక్కడ వాడలేదు, వాటిని మేము తిప్పి పంపించేశాం, లడ్డూలు ఎక్కడా కల్తీ కాలేదు అని చాలా స్పష్టంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న మాట్లాడిన మాటలకి సెప్టెంబర్ 19న టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టు విడుదల చేసిన దానికి అన్నిటికీ సమాధానం ఎవరు చెప్పారు? 20వ తారీఖున ఈవో శ్యామలరావు గారు చెప్పారు కదా, 4 ట్యాంకర్లని వాడలేదు, అవి అరికి తిప్పి పంపాం, లడ్డూలు అక్కడ కల్తీనే వాడలేదు, లడ్డూల్లో కల్తీ జరగలేదని చెప్పారు కదా. వెంటనే మళ్ళీ సెప్టెంబర్ 22న ఈ అంశాల మీదనే ఒక రిపోర్ట్ రాసి ఆయనే సంతకం పెట్టి మరి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు. ఈఓ గారు ఇంత స్పష్టంగా ఎక్కడా కల్తీ జరగలేదు, నెయ్యి ట్యాంకర్ను రిజెక్ట్ చేశాం అని మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్ర దేనికి చేశారు? వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టని దిగజార్చడానిక, లడ్డూ ప్రతిష్టని దిగజార్చడానిక, లేకపోతే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానిక? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ అన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా ఆయన ప్రెస్ మీట్లో తెలియజేశారు. అసలు తిరుమల చరిత్రలోనే ఎప్పుడైనా సరే ఏదన్నా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెంటనే ఏం చేస్తారు? ఆ నెయ్యిని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తారు. అది మైసూర్కి పంపిస్తారు. కానీ టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపారు. టీటీడీ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. ఇది కుట్ర కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అసలు కల్తీ నెయ్య తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కదా వచ్చింది. ఎప్పుడు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కదా. దాన్ని రిజెక్ట్ చేశారని ఈవో గారు చెప్తుంటే వాడేమని మీరు చెప్తున్నారు. ఇవంతా జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనే కదా, ఈ ప్రభుత్వంలోనే కదా. దానికి బాధ్యత వహించాల్సింది మీరు, శిక్ష పడాల్సింది మీకు. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అపవాదులు వేయడం ఏంటి? అందుకనే కదా కూటమి నాయకులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.
తప్పు మీరు చేశారని ఒప్పుకోబట్టే కదా మీరు కదా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంది. అందుకనే అంతే కదా, మీరే కదా తప్పు చేశారు, అందుకే మీరే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చంద్రబాబే దోషం చెప్తా ఉన్నారు. వేళ్ళన్నీ చంద్రబాబు వైపే చూపిస్తూ ఉన్నాయి. సాక్ష్యాధారాలతో సహా కుట్రలన్నీ కూడా బయటపడబట్టే ఈ రోజున ఏదో రకంగా బయటపడాలని చంద్రబాబు గారి అనుకూల అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. మరి త్రిపాఠి గారి గురించి కూడా మనం ఎన్నికల ఫలితాలకు ముందు చూసాం. పల్నాడులో ఎంత విధ్వంసం జరిగిందో చూసాం. మరి జరిగినప్పుడు ఈ సిట్ దేనికి? మీకు నచ్చిన అధికారులతో మీకు ఇష్టం వచ్చినట్టు సిట్ ఏర్పాటు చేస్తే దోషి మీరు కాబట్టి మీరు ఏర్పాటు చేసిన వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ దోషం డిక్లేర్ చేస్తారా? వాళ్ళు దోషం డిక్లేర్ చేస్తారా? చెప్పండి, చేస్తారా? చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదా టెండర్ జూలై 1 నుంచి స్టార్ట్ అయింది సదర్ నెయ్యి కంపెనీకి. అప్పుడే కదా జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4 వచ్చి 4 ట్యాంకర్ని యాక్సెప్ట్ కూడా చేశారు. ఆ తర్వాత జూలై 6, జూలై 12న మరో ట్యాంకర్లు వస్తే అవి టీటీడీ నాణ్యతా ప్రమాణాల టెస్ట్ ఫెయిల్ కాబట్టే కదా వెనక్కి పంపారు. మీరు అసలు సుప్రీంకోర్టు విచారణకి ఎందుకు ముందుకు రావట్లేదు? దీనికి సమాధానం చెప్పండి. సుప్రీంకోర్టు విచారణకి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? దీనికి సమాధానం చెప్పండి. ప్రజల ముందు దోషి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అని చాలా స్పష్టంగా తెలిసింది. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు గారి పాపాలని ఎండగట్టడంలో అన్ని వాస్తవాల్ని ఆధారాలతో సహా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టారు. ఈ రోజున రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు దోషని అర్థమైపోయింది. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది. దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వ అనుమతి కావాలంట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళకూడదని నోటీస్ ఇచ్చారు. వెళ్ళకూడదని. ఇదేంటి? దీని రాక్షస రాజ్యం అనక ఇంకేమనాలి? మీ పాలనలో 100 రోజుల్లో ఒక్క మంచి పని అయినా చేశారా? చేయలేదు కాబట్టి కదా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషుల్ని రప్పించి ఇక్కడ విధ్వంసం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దీని రాక్షస రాజ్యం అనక ఏమనాలి? చెప్పండి, ఏమనాలి? ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లేదు, అంతా సూపర్ స్కామే. ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు. వర్షాలు తుఫాన్ల వల్ల నష్టపోయిన ప్రజలకి అండగా నిలవలేకపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కదా 6,800 కోట్ల రూపాయలు నష్టం వస్తే ప్రభుత్వం ఇచ్చింది 200 కోట్లే, కానీ దాతలు ఇచ్చిన విరాళాలు 400 కోట్లు. అంటే ప్రజలుగా అండగా ఉన్నారు, కానీ ప్రజలకి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అండగా లేదని మీరు చెప్పిన గణాంకాలే కదా తెలుస్తూ ఉన్నాయి. చెప్పండి, ఇవన్నిటి నుంచి పక్కదారి పట్టించడానికే కదా ఈ వివాదాలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం,
చాలామంది మాట్లాడుతున్నారు. గోశాలని ఏర్పాటు చేసి నిత్యం గోవులకి మేతేస్తా గోపూజ చేసే వ్యక్తిని హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారని అంటారా అనరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గోశాల ఉంది, ఆయన గోవుల్ని పూజించట్లేదా? ఆయనంట హిందువా కాదని డిక్లరేషన్ ఇవ్వాలంట. గొడ్డు మాంసం తినమని చెప్పేవాళ్ళు మాత్రం హిందువు మీకు. ఆయన డిక్లరేషన్ ఎవరు? గోవుల్ని పూజించే వాళ్ళు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్ట, ఆచరిస్తున్నట్ట, లేక గొడ్డు మాంసం తినండి అని చెప్పేవాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్ట? దీనికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేసే వాళ్ళందరూ తప్పు చేశారు, ఎలా వెళ్తున్నారు? తప్పు మీద ఇంకో తప్పు చేస్తున్నారు. వాళ్ళు దేవాలయాల్లోకి పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, పార్టీ ప్లెకార్డులు పట్టుకొని వెళ్తున్నారు. ఇది ఆచారమా, రాజకీయమా? దేవాలయాల్లోకి బాలకృష్ణ గారు చూసారా? దేవాలయాల్లోకి ఏం చేస్తున్నారు? అందరూ ప్లెకార్డులు పట్టుకెళ్తున్నారు, కండువాలు వేసుకుంటున్నారు, పార్టీ దీని మీద ఫోటోలు దిగుతున్నారు. కనీసం మీరు హిందూ ధర్మం పట్ల, ఆలయ సాంప్రదాయాల పట్ల మీకు కనీస గౌరవం ఉందా? ముందు దీనికి ప్రాయశ్చిత్త దీక్షకు పిలువనిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఇందాక కూడా చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గొడ్డు మాంసం తినచ్చని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.